ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ అయి జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ పై ఇవాళ ఢిల్లీ హైకోర్టు తీర్పు ఇవ్వబోతోంది. ఇవాళ మధ్యాహ్నం 2:30 తీర్పు వెలువడబోతోంది. కవిత బెయిల్ పిటిషన్లపై మే 27, 28న ఢిల్లీ హైకోర్టు విచారణ జరిపి తీర్పును రిజర్వ్ చేసింది. లిక్కర్ పాలసీ ఈడీ కేసులో మార్చి 16న, సీబీఐ కేసులో ఏప్రిల్ 11న కవిత అరెస్ట్ అయ్యారు. 3 నెలల నుంచి కవిత తీహార్ జైల్లోనే ఉన్నారు. మొదట లిక్కర్ పాలసీ మనీ లాండరింగ్ కేసులో కవితను ఈడీ అరెస్ట్ చేయగా తర్వాత సీబీఐ అరెస్ట్ చేసింది. అప్పటి నుంచి కవిత బెయిల్ కోసం దరఖాస్తులు చేసుకుంటూనే ఉంది. అయినప్పటికీ లిక్కర్ కేసులో కవిత కింగ్ పిన్ గా చెబుతున్న దర్యాప్తు సంస్థలు బెయిల్ను వ్యతిరేకిస్తున్నాయి. కవితకు బెయిల్ ఇస్తే కేసు దర్యాప్తుపై ప్రభావం పడుతుందని, మహిళ అయినంత మాత్రాన బెయిల్ ఇవ్వాల్సిన అవసరం లేదని ఈడీ, సీబీఐ వాదిస్తున్నాయి. కవిత నేరం చేశారని తెలిస్తే వాట్సాప్ చాట్లు తమ వద్ద ఉన్నాయని కోర్టులో వాదనలు వినిపించాయి. ఫోన్లో డేటాను కవిత ధ్వంసం చేశారని కూడా ఆరోపించాయి. లిక్కర్ కేసులో కవితే ప్రధాన లబ్ధిదారని, ఆమెకు కొత్తగా అనారోగ్య సమస్యలు లేవని దర్యాప్తు సంస్థలు తెలిపాయి. కవిత అరెస్టు నిబంధనలకు విరుద్ధంగా, చట్టవిరుద్ధంగా జరిగిందని ఆమె తరపున వాదనలు వినిపించిన విక్రమ్ చౌదరి, నితీష్ రాణా చెప్పారు. లిక్కర్ కేసులో కవితకు వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు లేవని తెలిపారు. మహిళలను విచారించే విషయంలో క్లారిటీ కోసం సిఆర్పీసీలో ఉన్న అంశాలు లేవనెత్తుతూ సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశామన్నారు. ఈ పిటిషన్పై సుప్రీంకోర్టు విచారణ సాగుతుండగానే అరెస్ట్ చేశారని ఆరోపించారు. రాజకీయ కక్షపూరిత విధానంతో నమోదు చేసిన కేసులో అన్ని వివరాలు పరిశీలించి బెయిల్ మంజూరు చేయాలని కోరారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ఢిల్లీ నుంచి గోపి అందిస్తారు. గోపి, లిక్కర్ కేసులో అరెస్ట్ అయి జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ పై ఇవాళ మధ్యాహ్నం 2:30 తీర్పు రాబోతోంది. అప్డేట్స్ ఏంటి? ఢిల్లీ లిక్కర్ పాలసీ, మనీ లాండరింగ్ కేసు, అలాగే సిబిఐ అవినీతి కేసుల్లో అరెస్ట్ అయి 3 నెలలకు పైగా తీహార్ జైల్లో ఉంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్లపైన ఈరోజు ఢిల్లీ హైకోర్టు తీర్పును వెలువరించబోతోంది. జస్టిస్ స్వర్ణకాంత శర్మ ధర్మాసనం మధ్యాహ్నం 2:30 గంటలకి తీర్పును వెలువరించబోతున్నారు. కవితకు బెయిల్ వస్తుందా లేక జైల్లోనే ఉండాల్సి వస్తుందా అన్న ఉత్కంఠ నెలకొంది. కవితకు బెయిల్ వస్తుందన్న ఆశతో ఇటు కుటుంబ సభ్యులు, బీఆర్ఎస్ శ్రేణులు, జాగృతి శ్రేణులు వీరంతా కూడా ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న పరిస్థితి. ట్రయల్ కోర్టులో బెయిల్ రాకపోవడంతో ఇటు మధ్యంతర బెయిల్ పిటిషన్ వేశారు, రెగ్యులర్ బెయిల్ కూడా ట్రయల్ కోర్టులో దాఖలు చేశారు. కానీ ఈడీ, సిబిఐ 2 కేసుల్లోనూ కూడా రోజ్ అవెన్యూ కోర్టులో కవితకు బెయిల్ రాలేదు. సో బెయిల్ కోసం ట్రయల్ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ హైకోర్టుని ఆశ్రయించారు కవిత మే నెలలో. సో మే నెలలో 2 రోజుల పాటు, మే 27, 28 తేదీల్లో 2 రోజుల పాటు కవిత తరపు వాదనలు, సిబిఐ, ఈడీ తరపు వాదనలు విన్న ధర్మాసనం తీర్పుని రిజర్వ్ చేయడం జరిగింది. తర్వాత సమ్మర్ వెకేషన్ హాలిడేస్ రావడంతో తీర్పు వెలువరించలేదు. ఈ రోజు నుంచి మళ్ళీ రెగ్యులర్ కోర్టు ప్రొసీడింగ్స్ ప్రారంభం అవుతున్నాయి. కాబట్టి ఈరోజు కవిత బెయిల్ పిటిషన్లకు సంబంధించి 2 కేసుల్లో బెయిల్ పిటిషన్లకు సంబంధించిన తీర్పుని లిస్ట్ చేయడం జరిగింది. మధ్యాహ్నం 2:30 గంటలకు తీర్పు రాబోతోంది. అయితే కవితకు బెయిల్ని వ్యతిరేకిస్తున్నాయి దర్యాప్తు సంస్థలు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, సిబిఐ 2 దర్యాప్తు సంస్థలు కూడా కవిత బయటకు వస్తే కేసు దర్యాప్తుపై ప్రభావం పడుతుంది, సాక్షులను, ఆధారాలను తారుమారు చేసే అవకాశం ఉంది. చట్ట ప్రకారమే కవిత అరెస్ట్ జరిగింది, నిబంధనలకు విరుద్ధంగా ఎక్కడ అరెస్ట్ జరగలేదు. కవితకు వ్యతిరేకంగా తమ వద్ద ఆధారాలు ఉన్నాయి. అలాగే నిందితులుగా ఉన్న వాళ్ళు, అప్రూవల్గా మారిన వారు ఇచ్చిన స్టేట్మెంట్స్ ఉన్నాయి, వాంగ్మూలాలు ఉన్నాయి. జడ్జి ముందు ఆ స్టేట్మెంట్స్ రికార్డ్ అయ్యాయి. మహిళ అయినంత మాత్రాన ఆవిడకి బెయిల్ ఇవ్వాల్సిన అవసరం లేదు, ఈ కేసులో ప్రధాన లబ్ధిదారుడు కవితనే అని చెప్పి ఇటు దర్యాప్తు సంస్థల తరపు న్యాయవాదులు కోర్టు ముందు కవితకు వ్యతిరేకంగా ఉన్న ఆధారాలని, అలాగే వాంగ్మూలాలని, వీటన్నింటినీ కూడా ఉంచడం జరిగింది. అయితే ఈ కేసులో కవితకు వ్యతిరేకంగా ఎటువంటి ఆధారాలు లేవు. మహిళలను ఈడీ ఇన్వెస్టిగేషన్కి సంబంధించి సుప్రీంకోర్టులో కేసు విచారణ జరుగుతున్న సమయంలోనే ఆవిడని ఈడీ అరెస్ట్ చేయడం జరిగింది. అలాగే తీహార్ జైల్లో ఉన్న సందర్భంలో నిబంధనలకు విరుద్ధంగా సిబిఐ కూడా ఇటు అవినీతి కేసులో అరెస్ట్ చేయడం జరిగింది. కవితకు ముఖ్యంగా 190 కోట్ల రూపాయల లబ్ధి చేకూరింది అని చెప్పి దర్యాప్తు సంస్థలు ఆరోపిస్తున్నాయి. కానీ ₹1 కూడా ఎక్కడా కూడా చూపించలేదు అని చెప్పి కవిత తరపు న్యాయవాదులు హైకోర్టులో వాదనలు వినిపించడం జరిగింది. కేవలం కవిత ఒక రాజకీయ నాయకురాలు, రాజకీయంగా ఆమెను దెబ్బతీసేందుకు మాత్రమే ఈ కేసు పెట్టి ఆమెను అరెస్ట్ చేశారు. నిందితులు ఇచ్చిన స్టేట్మెంట్స్ ఆధారంగా, అప్రూవల్గా మారిన వారు ఇచ్చిన స్టేట్మెంట్స్ ఆధారంగా మాత్రమే ఈ కేసు నడుస్తుంది. కానీ ఎక్కడా కూడా ఎటువంటి ఆధారాలు లేవు. వాట్సాప్ చాట్స్ అంటున్నారు, అలాగే మొబైల్స్ మార్చారంటున్నారు. కొత్త మొబైల్ మోడల్స్ వచ్చినప్పుడు మొబైల్స్ మార్చడం జరుగుతుంది, పాత వాటిని వారి సిబ్బందికి ఇవ్వడం జరిగింది కవిత. సో ఎక్కడా కూడా ఆధారాలని ధ్వంసం చేయలేదన్న విషయాలను కూడా కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అలాగే కవితకు 2 పిల్లలు ఉన్నారు, మైనర్ ఉన్నారు.
సో ఆ కోణంలో కూడా అలాగే ఆమె వైద్యపరమైన అంశాలను కూడా పరిగణలోకి తీసుకుని కేసు దర్యాప్తు ముఖ్యంగా అంశాలన్నింటినీ కూడా పరిశీలించి కవితకు బెయిల్ ఇవ్వాల్సిందిగా ఇటు కవిత తరపు న్యాయవాదులు కూడా వాదనలు వినిపించడం జరిగింది. కానీ ఖచ్చితంగా ఈ కేసులో మాగుంట శ్రీనివాసులు రెడ్డి, అలాగే మాగుంట రాఘవ, అలాగే గోరంట్ల బుచ్చిబాబు సహా ఇతర నిందితులు ఇచ్చిన స్టేట్మెంట్స్ అంశాల ఆధారంగా కవిత అలాగే ఈ లిక్కర్ పాలసీ రూపకల్పన, అలాగే వారికి అనుకూలంగా పాలసీ రూపకల్పన చేసినందుకు 100 కోట్ల ముడుపుల్ని ఆమ్ ఆద్మీ పార్టీకి ఇచ్చారు. అందులో కొంత అమౌంట్ని గోవా అసెంబ్లీ ఎలక్షన్స్లో 45 కోట్లను ఖర్చు చేశారనడానికి ఆధారాలు ఉన్నాయని చెప్పి దర్యాప్తు సంస్థల ఆధారాలను కోర్టుకు ఇవ్వడం జరిగింది. సో ప్రస్తుతం ఈ కేసు ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. 2 దర్యాప్తు సంస్థలు కూడా ఈ కవిత పైన ఛార్జ్షీట్ దాఖలు చేశాయి. ఆ ఛార్జ్షీట్ అంశం పైన కూడా ట్రయల్ కోర్టు విచారణ జరుపుతున్న పరిస్థితి ఉంది. సో ఇప్పుడు ముఖ్యంగా ఇప్పటివరకు ఈ కేసులో ట్రయల్ కోర్టు హైకోర్టు స్థాయిలో ఈ గతంలో కేజ్రీవాల్ అరెస్ట్కి సంబంధించిన పిటిషన్ పైన కూడా జస్టిస్ స్వర్ణకాంత్ శర్మ ధర్మాసనం విచారణ జరిపింది. అండ్ కేజ్రీవాల్ అరెస్ట్ చట్టబద్ధంగానే జరిగింది. కేజ్రీవాల్కి వ్యతిరేకంగా ఉన్న ఆధారాలను పరిగణలోకి తీసుకుని ఇటు కేజ్రీవాల్ కూడా ఊరట దక్కలేదు హైకోర్టులో. సో ఇప్పుడు కవితకు అదే బెంచ్ ముందు కవిత బెయిల్ పిటిషన్లో విచారణ జరిగింది కాబట్టి కవితకు ఎంతవరకు ఊరట దక్కుతుందనేది ఈ మధ్యాహ్నం తెలియబోతోంది. చాలా హోప్స్ అయితే పెట్టుకున్నారు కవిత కుటుంబ సభ్యులు కానీ బీఆర్ఎస్ శ్రేణులు. ఎందుకంటే 3 నెలలుగా 100 రోజులు దాటిపోయింది కవిత అరెస్ట్ అయ్యి. అండ్ 3 నెలలకు పైగా ప్రస్తుతం తీహార్ జైల్లో ఉంటున్నారు. ముఖ్యంగా పూర్తి ఎండాకాలం అంతా కూడా తీహార్ జైల్లోనే గడిపిన పరిస్థితి. పుస్తకాలు, ఆధ్యాత్మిక అంశాల నడుమ ప్రస్తుతం కవిత జైల్లో గడుపుతున్న పరిస్థితి ఉంది. జైలు నెంబర్ 6లో ఆవిడ ఉన్నారు. ములాఖాత్లో భాగంగా బీఆర్ఎస్ సంబంధించిన నాయకులు కానీ కుటుంబ సభ్యులు కానీ కలుస్తున్నారు. ప్రతిరోజు కూడా కుటుంబ సభ్యులతో కవిత ఫోన్లోనే మాట్లాడుతున్న పరిస్థితి. ములాఖాత్లో భాగంగా పిల్లలు అలాగే ఇతర కుటుంబ సభ్యులు కవితను కలుస్తున్నారు. సో ఈరోజు హైకోర్టులో బెయిల్ వస్తుంది అన్న ఆశతో అయితే కవిత కుటుంబ సభ్యులు అలాగే బీఆర్ఎస్ శ్రేణులు ఉన్నాయి. సో చూడాలి మధ్యాహ్నం తీర్పుని జస్టిస్ స్వర్ణకాంత్ శర్మ ధర్మాసనం వెలువరించబోతోంది. ఒకవేళ బెయిల్ వస్తే కనుక కవిత తీహార్ జైలు నుంచి బయటకు వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ దాన్ని కూడా సవాల్ చేస్తూ దర్యాప్తు సంస్థలు సుప్రీంకోర్టుకు వెళ్లే అవకాశం ఉంది. ఒకవేళ బెయిల్ రాకపోతే కవిత తరపు న్యాయవాదులు సుప్రీంకోర్టు కోసం కూడా బెయిల్ కోసం వెళ్లే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ గోపి.